సిటీలో ఆషాఢమాస బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. బోనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 13న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అమ్మవారికి ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల కోసం 2500 మందితో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్ దంపతులు. ఈ నెల 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు జరగనున్నాయి. బోనాల రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. బోనాల పండుగకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహకారం అవసరమని చెప్పారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న లష్కర్ బోనాల సందర్భంగా ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలన్నారు. పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు పొన్నం. ప్రభుత్వం పక్షాన ఇటు జిల్లా కలెక్టర్ గారు, అటు ఎండోమెంట్ అధికారులు, అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జిహెచ్ఎంసీతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలగజేసినారు. కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం. స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, భక్తులందరికీ సౌకర్యం ఉండే విధంగా మరి అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిటీలో జరిగే బోనాల పండుగకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్. అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ చేస్తూ బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ధ్వజారోహణ, శిఖర పూజలతో బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడు కూడా సహకారం ఉంటుంది. అన్ని విధాలుగా వారితో కోఆపరేట్ చేసి ట్రాఫిక్ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా ఏమేమి అవసరమో మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్, సౌత్ జోన్ పోలీస్ ప్రత్యేకంగా బయట నుంచి కూడా ఫోర్సెస్ వస్తాయి. వారు కూడా అందరూ ఉండి చూసుకుంటారు. జిహెచ్ఎంసీ కూడా ఇక్కడ కూడా మంచిగా బోనాలు కూడా సెలబ్రేట్ చేస్తాం అన్ని చోట్లలో. మీ అందరూ నా తరపు నుంచి ఒకరు కోరుకున్న ఒకటే, ప్రశాంత వాతావరణంలో అందరం ఇది కూడా ఈ పండుగ కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎక్కడైనా ఖర్చు ఉన్నా కూడా వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జనరల్ కమిషనర్ గారికి. విల్ స్పెండ్ మనీ, ఆల్ మనీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పిల్గ్రిమ్స్. సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నారు. వాహనదారులందరూ సహకరించాలని కోరారు ట్రాఫిక్ పోలీసులు. ప్రత్యామ్నాయంగా చూపించిన మార్గాల్లోనే వాహనదారులు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ట్రాఫిక్ పోలీసులు.